అమ్మా నాకు ఇటాలియన్ తినాలి. ఇటాలియన్ రా, ఒక్క నిమిషం ఆగు. సరే మనం పోయినప్పుడు ఆడెవడో నూడిల్స్కొని చీజ్ వేసిండు, కొద్దిగంత ఎర్ర కారము అంటే టమాటో పేస్ట్ ఉన్నట్టున్నది. అందులో ఉప్పు ఉండే, కారం అయితే లేకుండే, కొద్దిగంత మిరియాలలాగా కొద్దిగా ఉండే కదా. అరే నేను చేస్తాను బిడ్డ, మస్తు ఉండే కదా. పలస కావాలా నీకు? నేను సూపీగా చేస్తా. మొన్న తిన్నావు కదా, అట్నే ఏమంటే వేపు అట్నే చేస్తాను నేను. మళ్ళీ నా సైడ్ తిరిగి రే దాంట్లో చీజ్ వేస్తారా? వేస్తారా? ఓకే నేను చూసుకుంటా. గతం ఎప్పుడు వేయాలనేది తెలియదు. గతం నూడిల్స్ వేడి చేసుడు, మన తాలింపు వేసుడు, కొద్దిగంత టమాటా పేస్ట్ వేసి పడేసి కొద్దిగంత గరం మసాలా వేయాలన్నారా? కొద్దిగా వేస్తారా? ఇండియన్ చైల్డ్ ఈటింగ్ ఇటాలియన్ అంటే ఇండియన్ గరం మసాలా తగలాల, లేకపోతే వాళ్ళకి ఏదో తినబుద్ధి అవుతుంది కదా. మనం చిన్నప్పుడు తినిపించినాం కదా వాళ్ళకి. కొద్ది గరం మసాలా వేస్తా. ఓకే, గరం మసాలా వేసిన ఏం చేయాలరా? అరే పులుపు రావాలి కదా. అరే టమాటా అన్నాడు కదా ఏదో. అరే టమాటాలు 4 తీసుకురారా బిడ్డ. మొత్తం 4 టమాటాలు లేవా? కెచ్చప్ వేయరా. ఏం కాదు, సేమ్ టేస్ట్ వస్తుంది. నీ అమ్మ ఏమన్నది సేమ్ టేస్ట్ వస్తుంది. ఆ నూడిల్స్ కలుపు, తిప్పు, అయిపోయింది. చీజ్ కొద్దిగంత పైనుంచి చేసేసినామంటే అయిపోయా. ఎట్లా ఉంది తిన్నాకనా? తప్ప నిజంగా చెప్తున్నా కదా. అది ఇటాలియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయొచ్చా? అక్కడ ఇంకొక టాలెంట్ బయటపడుతుంది. అయినా కూడా మంచిగా ఉంటుంది. ఆ టేస్ట్ ఆడికి వస్తుంది, కానీ ఇండియనైజేషన్ ఉంటుంది, ఇటాలియనైజేషన్ ఉంటుంది. అర్థమైందా? ఆడ చెప్తే టేస్ట్ ఆడ వరకు వచ్చింది కదా, చాలు తిను. తిన్నావా? డబ్బులు బయట ఎందుకు? ఫ్రెష్గా చేసిన నేను. మళ్ళీ అదొకటి, ఇంకా ఫ్రెష్గా చేసిన, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసిన. ఆడ ఎట్లా చేసాడు నాకు తెలియదు. నేను మాత్రం ఫ్రెష్ వెజిటబుల్స్ వాడినా. మస్తు ఉంటుంది. గుడ్, థ్యాంక్ యూ.